నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్పై జరిగినటువంటి గులకరాయి దాడిలో బోండా ఓమని ఎలాగైనా ఇరికించి అరెస్ట్ చేయాలని చెప్పని పోలీసులు అందరూ కూడా ట్రై చేసినట్టుగా మనం వార్తలు వింటూనే ఉన్నాం. సో మరి ఈరోజు అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. మరి ఆల్రెడీ నామినేషన్ వేసినటువంటి బోండా ఓమ మళ్ళీ అరెస్ట్ అవుతారా? ఒకవేళ అరెస్ట్ అయితే టీడీపీ ఆయన ప్లేస్లో ఇంకెవరిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్పై జరిగినటువంటి ఈ గులకరాయి దాడి ఘటనలో ఎలాగైనా కానీ టీడీపీ వాళ్ళే చేశారు, అలాగనే చూపించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వార్తలు వింటున్నాం. అందులో బోండా ఓం పేరు వినబడటం జరిగింది. సో ఆయన అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు నిన్న ఆయన కార్యాలయాన్ని ముట్టడించారని కూడా ఉంది. అంటే ఆయన అరెస్ట్ చేస్తారా ఈరోజు? అండ్ దట్టు ఆయన నామినేషన్ కూడా వేసేశారు. మరి ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆయనే ఉంటారా టీడీపీ విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా? ఆయన ప్లేస్లో ఇంకెవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఏం జరగచ్చు? తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నిన్న మాట్లాడారు, ఇవాళ మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో ఆయన తీవ్రమైనటువంటి మాటలు, వ్యాఖ్యలు చేశారు. పోలీస్ సిండికేట్ అన్నారు. పోలీసు సిండికేట్గా మారింది అనే వ్యాఖ్యలు నిజంగా చాలా తీవ్రమైనవి. ఎందుకంటే దేశంలో ఏ నాయకుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పోలీసును ఆ విధంగా మాట్లాడిన దాఖలాలు. సిండికేట్ అంటే మనకు తెలిసి సిండికేట్ అనే పదం అది వాడింది సారా సిండికేట్ వాడతాం, మద్యం సిండికేట్ అని అంటాం, లిక్కర్ సిండికేట్గా ఏర్పడింది. లేకపోతే కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యారు అంటాం. పోలవరం పనుల్లోనో లేకపోతే హంద్రీనీవా పనుల్లోనో గాలేరు నగరి ఆ టెండర్లు వేసే పనుల్లో కాంట్రాక్టర్లంతా సిండికేట్ అయ్యారు అంటాం. లేకపోతే స్మగ్లర్లు సిండికేట్ అంటాం. అంటే అందరూ ఒకటే దాని మీద ఉన్నట్టు. రెడ్ శాండల్స్ సిండికేట్ అను. ఇట్లా సిండికేట్ అనే పదం అసలు పోలీస్కే వాడాడంటే, పోలీసులు సిండికేట్ అవటం అంటే చాలా తీవ్రమైన, కఠినమైన, పరుషమైనటువంటి వ్యాఖ్యలు అన్నమాట. పిఎస్ఆర్ ఆంజనేయులు, అక్కడ ఉన్న కమిషనర్ కాంతిరాణా టాటా, లేకపోతే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, వాళ్ళ ఆ పేర్లు కూడా మాట్లాడుతూ పోలీస్ సిండికేట్ అయి తనని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ గులకరాయి ఇన్సిడెంట్ తనకు అంటగట్టాలని చూస్తున్నారు. నిన్న మనం చూసాం ఆయన ఇంటికి, ఆయన ఆఫీసును కూడా వీళ్ళంతా వెళ్ళడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఏమంటుంది, ఈయనేదో పరారయ్యాడు, బోండా ఉమ జంప్ అనో, లేకపోతే బోండా ఉమ భయపడ్డాడనో, పోలీసులు వచ్చేసరికి అసలు ఆ పోలీసులు వచ్చింది కూడా ఏదో బందోబస్తు ఇవ్వడానికి వచ్చారనో మనం సీఎం గారి మీడియాలో చూసాం. బందోబస్తు ఇవ్వడానికి గనక వస్తే 100 మంది రావాల్సిన అవసరం లేదు కదా. తెలుగుదేశం అభ్యర్థి ఆయన మాత్రం. తెలుగుదేశం మరి దగ్గర దగ్గర ఎంతమంది 140 అభ్యర్థులు ఏమో ఉంటారు. ఈ 144 మంది అభ్యర్థులకి 100 మంది వచ్చి బందోబస్తు ఇస్తున్నారా? ఒక బోండా ఉమకే వచ్చారా? 2-3 ఏసీపీలు, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు 100 మంది వచ్చారంటే బందోబస్తుగా? సీఎం గారి మీడియానే చెప్పాలి. ఆయన ఆఫీస్లో ఉన్నాడని, ఆఫీస్ నుంచి ఆయన ఏదో వెనక మార్గం గుండా వెళ్ళిపోయాడని, పరారయ్యాడని రాశారు. బోండా ఉమ పరారైతే మరి ఇవాళ ప్రెస్ మీట్ ఎట్లా పెట్టాడు? నిన్నే అతను పరారయ్యాడని సాక్షి మీడియాలో వస్తే ఇవాళ ప్రెస్ మీట్ ఎలా పెడతాడు? అంటే ఏంటి? వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ కనపడుతోంది. ఏదో విధంగా బోండా ఉమాని ఇబ్బంది పెట్టాలి, రేపటి ఎన్నికల్లో అతన్ని అక్కడి నుంచి అడ్డు తొలగించాలా. ఇప్పుడు బోండా ఉమా లాస్ట్ ఎలక్షన్ మనం చూసాం 2019లో కేవలం 25 కోట్ల తేడాతో ఓడిపోయినట్టుగా టెక్నికల్గా చూపించారు. కొంతమంది ఏమంటారు, అసలు ఆయన గెలిచాడు కానీ అక్కడ ఆర్డీఓనో అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసరో అలా రాశారు, కావాలని రాయించారు. 25 కోట్లతో ఓడిపోవటం ఏంటంటారు. జనరల్గా 25 కోట్లతో ఓడిపోయిన ఏ అభ్యర్థి పట్లైనా ప్రజల్లో సానుభూతి ఉంటుంది. పాపం పోయిన ఎలక్షన్లో ఓడించాం, 25 కోట్లతో ఓడిపోయాడు అని సానుభూతి వెల్లువెత్తి ఈసారి అతనికి ఓట్లేస్తారు. బోండా ఉమ ఆ సానుభూతి వెల్లువ అతని వైపు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గులకరాయి ఇన్సిడెంట్ అతనికి అంటగట్టి అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారనుకో, ఏది నిన్న వచ్చినట్టుగానే పోలీసులు ఇవాళ వచ్చినట్టుగానే రేపు గనక అతను అరెస్ట్ చేస్తే బోండా ఉమ నెత్తి మీద పాలు పోసినట్లేగా.
ఇంకా సానుభూతి వెల్లువెత్తుద్ది కదా. ఇప్పుడు చెయ్యని నేరానికి, జరగని ఇన్సిడెంట్కు మరి అతన్ని అమాయకంగా అనవసరంగా అరెస్ట్ చేశారు అనేది విజయవాడ సెంట్రల్ ఓటర్స్ ఏం చేస్తారు? అతనికే ఓట్లేస్తారు. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు నుదుటి మీద స్టిక్కర్ తీయటంలా. ఇప్పటికి ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు దాటిపోయింది. ఇప్పటికి కూడా ఇవాళ మనం మీడియాలో ఏం చూసాము, ఆ స్టిక్కర్ మరి ఆయనకి దుమ్ము ధూళి ఇవన్నీ పడుతుంటే ఎక్కడ స్టిక్కర్ మీడియాలో స్పష్టంగా కనపడదు అని దానికి ఏదో వైట్ ట్రాన్స్పరెంట్ ఏదో కూడా వేస్తున్నారన్నారు. అంటే మే 13 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయ్యేదాకా ఆ స్టిక్కర్ తీరా? ఇంకా 20 రోజులు ఉంచుకోవాలి పాపం ఆయన. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నీకు తెలుసు, చూసావు. అసలు ఆయన అసలు మొత్తం ఒంటికంటితోనే తిరుగుతున్నాడు, ఒంటికంటి సోమలింగం లాగా. ఆయన ఇంకా ఆ ప్లాస్టర్ తీయకుండానే ఎలక్షన్కి వెళ్ళేటట్టుగా ఉంది వెల్లంపల్లి. రేపొద్దున పోలింగ్ బూతుల్లో ఓటర్లందరినీ కూడా ఆ ఒంటికంటితోనే పలకరించి ఈ కన్ను పోగొట్టాడు ఉమా అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి చూస్తున్నాం. ఈ ఒంటి కన్ను లేకపోతే ఆ కణత మీద ప్లాస్టరు వర్కౌట్ అవుతాయో లేదో కానీ బొండా ఉమాకు మాత్రం అనవసరంగా వీళ్ళు సానుభూతి తెప్పించి ప్రజల్లో అతని వేవ్ పెంచుతున్నారు ఈ అరెస్టుల వల్ల, ఈ కేసుల వల్ల. ఇప్పుడు ఆయన ఆల్రెడీ నామినేషన్ వేసేశారు, ఇందాక మీరు చెప్పినట్టుగా నిన్న మొన్న. దానికి కూడా వెల్లంపల్లి ఏమంటాడు, దొంగోళ్ళలాగా వెళ్ళి నామినేషన్ వేసి వచ్చాడు అంటాడు. నామినేషన్ వేయటం అనేది అభ్యర్థిగా అతని యొక్క కర్తవ్యం, అతని బాధ్యత, అతని హక్కు. దొంగళ్ళలాగా వెళ్ళి వేసేది ఏంటి? అదేం మాటలు అంటే ర్యాలీ పెట్టి వేయలేదనా? అది తర్వాత వేసుకుంటాడేమో. ఇప్పుడు నిన్నెళ్ళి ప్రతి ఒక్కళ్ళు 2-3 నామినేషన్లు 2-3 సెట్లు వేస్తారు. భువనేశ్వరం వేస్తుంది, మళ్ళీ తర్వాత చంద్రబాబు వేస్తాడు. మొన్న లోకేష్ తరఫున అక్కడ ఉన్న బీజేపీ ఎన్డీఏ నేతలు అందరూ కలిసి వేశారు. మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన భార్య వేయచ్చు ఇంకో సెట్టు, లేదు లోకేషే ఇంకో సెట్ దాఖలు చేయొచ్చు. అట్లా ఇప్పుడు నామినేషన్ వేసిన దీంట్లో ఒకవేళ బొండా ఉమని అరెస్ట్ చేస్తే వాట్ నెక్స్ట్ అన్నావు? ఆయనే అభ్యర్థిగా కంటిన్యూ అవుతాడా? తెలుగుదేశం మరొక అభ్యర్థిని ఏమైనా పెట్టుకుంటుందా? దానికే రిజర్వ్ క్యాండిడేట్గా వంగవీటి రాధాని బయట ఉంచారా? అసలు ఇవాళ ఇప్పుడు ఉమా అరెస్ట్ అయ్యి ఒకవేళ వెళ్తే వంగవీటి రాధానే అక్కడ క్యాండిడేట్ అవుతారు అని మనం మీడియాలో కూడా చూస్తున్నాం. అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి పని ఏమవుతుంది? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతా. బొండా ఉమా క్యాండిడేటు అతన్ని వదులుచుకుంటే రాధా వచ్చి పడ్డాడేంద్ర నాయన. ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పట్టడం అంటే అదే. ఉమా క్యాండిడేట్గా కాకుండా రాధా క్యాండిడేట్ అయ్యాడంటే ఇక వైసీపీకి అక్కడ ఇత్తడే అన్నమాట. అసలు ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమాని ప్రకటించింది, ఆయన నామినేషన్ కూడా వేశాడు. మళ్ళా ఇంకా ఆయన బదులు ఆయన కుటుంబం, ఆయన భార్య వాళ్ళు ప్రచారంలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఉమాను గనక అరెస్ట్ చేస్తే సానుభూతి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. నా భర్తనే అరెస్ట్ చేశారు అని చెప్పి మరి ఉమా భార్య కూడా ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుద్ది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అరెస్ట్ అయ్యాడు, అతని తరపున నీకు గుర్తుండి ఉంటుంది కదా, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఎప్పుడు తల్లి విజయమ్మ గుర్తులేదా? మర్చిపోయి ఉంటాను. చెల్లి షర్మిల వీళ్ళందరూ కూడా మరి అప్పుడు మా అన్నను అరెస్ట్ చేశారని వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు. అట్లా ఆ ఎపిసోడ్ ఇప్పుడు ఇక్కడ ఉమా ఫ్యామిలీ వేసుకుంటుంది అనమాట. అంటే తాను ఒకటి తెలిసి దైవం ఒకటి తెలిసినట్టు అనమాట. సానుభూతి ఓట్లు కురిపించటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఉమాని టార్గెట్ చేస్తున్నారా? బొండా ఉమా నెత్తి మీద పాలు పోస్తున్నాడు అన్నది అదే అనమాట. ఈ ఇన్సిడెంట్ని ఇలా వదిలేస్తే ఒక రకంగా ఉంటుంది. ఆ గులకరాయి సంగతి గులకరాయి చూసుకుంటుంది. అట్లా కాకుండా దీన్ని ఇంకా చిలవలు పలవలు చేసి నీకు చిరిగేదాకా లాక్కొస్తే చిరిగేది ఎవరిది? ఎవరైతే సానుభూతి పొందాలి అనుకుంటున్నారు వాళ్ళది. వైసీపీది చిరుగుద్ది, జగన్మోహన్ రెడ్డిదే చింకి చేట అవుద్ది అనమాట. ఇప్పటికే వడ్డెర లోకం రగులుతోంది. ఆ వడ్డెర పిల్లలందరినీ అరెస్ట్ చేశారు, స్టేషన్లో పెట్టారు, కొడుతున్నారు. ఆ వడ్డెర నాయకుడు దుర్గారావు
వేముల దుర్గారావుని 6 రోజులు 7 రోజులకి ఇంతవరకు ఆయన అసలు ఉన్నాడో లేదు, లేడో తెలియదు, అరెస్ట్ చేశారో తెలియదు, అసలు అతను ఎక్కడ పెట్టారో తెలియదు. ఆ కుటుంబం అంతా గోల గోల చేస్తే సింగ్ నగర్లో వడ్డెరాళ్ళంతా రెబల్ అవుతున్నారు. అది అసలు ఏమవుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర సంఘం నిన్న ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి ధ్వజమెత్తుతోంది. వడ్డెర అనేది ఒక బలమైన కమ్యూనిటీ. ఈ భవన నిర్మాణ కార్మికులు, ఈ నాపరాయి క్వారీలు, వీళ్ళందరూ కూడా వాళ్ళే అన్నమాట. ఏది తాపీ పనులు వీటిలో చేస్తూ మట్టి పనులు కష్టపడి చేసుకుంటూ ఏదో ఉపాధి పొందే ఆ కమ్యూనిటీ బీసీల్లో అదొక ప్రధాన కులం. ఓకే. ఈ గులకరాయి సంగతి దేవుడెరుగు. ముందు వడ్డెర ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి కోల్పోతాడా? వడ్డెర ఓట్ బ్యాంక్ అంతా చేతులారా తెలుగుదేశంకి అర్పితం చేస్తాడా? పాపం జగన్మోహన్ రెడ్డి ఆయన పైన సానుభూతి పొందాలి, సానుభూతి కురిపించాలి అనుకుంటున్నారు. బట్ ఆయన చేసే పనులన్నీ కూడా అది వేరే వాళ్ళకి సానుభూతి ఇచ్చేలాగా వెళ్తున్నాయి. సో చూద్దామండి, మరి విజయవాడలో సెంట్రల్లో ఉమా గారే పోటీ చేస్తారా? అంటే నామినేషన్ వేసింది ఆయనే కాబట్టి ఒకవేళ ఆయన కనుక అరెస్ట్ చేస్తే ఆ ప్లేస్లో వంగవీటి రాధా గారు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు. నమస్తే.